రాచరిక వ్యవస్థను బూర్జువా సామ్రాజ్య రాచరిక వ్యవస్థను తరిమి కొట్టే సమర భేరివై బానిసలనే వీర సాయుధులుగా నడిపే బానిసలనే వీర సాయుధులుగా నడిపే గెరిల్ల యుద్ధ నీతులు రాసే కలముగళమై గదరన్న కలమై కూడి బతికిన జనుల కులమతాలుగా జీల్చి కూడి బతికిన జనుల కులమతాలుగా జీల్చి విషము చిమ్మిన మనువు నశించగా మనువు సంతతిని పెనుమంటల్లో గాల్చమని మనువు సంతతిని పెనుమంటల్లో గాల్చమని నిప్పు రవ్వలను గక్కింది కలముగళమై గదరన్న కలమై నిమ్న జాతుల నొక్కు పాదముతో తొక్కేటి నిమ్న జాతుల నొక్కు పాదముతో తొక్కేటి బుసబుసలు కొడుతున్న విషపు నాగు వేయి పడగల నొక్క వేటుతో తెగనరికే వేయి పడగల నొక్క వేటుతో తెగనరికే విజ్ఞాన ఖడ్గంబిలలో నవతరించే జగన్నేతడతడు గద్దర్ ఒక భయంకరమైన శబ్దం. మనువాదుల గుండెల్లో పాలకుల గుండెల్లో భయంకరమైనటువంటి శబ్దం. అది నక్సల్ బరి ఉద్యమం నుండి మొదలుకొంటే శ్రీకాకుళం కొండల్లో పురుడు పోసుకున్నటువంటి ఆ జిన్నాట్య మండలి ఆదిలాబాద్ అడవుల్లో యుద్ధ వ్యూహ రచనలు చేసి అనేక ఉద్యమాల్లో తనదైన శైలిలో వందలాది వేలాది పాటలు రాసి పాడి కోట్లాది మంది ప్రజలను చైతన్యవంతులు చేసినటువంటి గద్దరన్న నిలబడ్డోళ్ళంతా కూర్చోండి అన్న, దయచేసి అటు కూర్చొని గాన సభకు విచ్చేసిన అతిరథ మహారథులందరికీ ఈ సందర్భంగా కళాభివందనాలు తెలియజేస్తూ గద్దరన్న వారసత్వాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి గాన కోకిల బహుజన యుద్ధ నౌక మా ఏపూరు సోమన్నకు వేలాది మంది కవులు రచయితలు గాయకులందరూ కూడా ఆయనకు అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అన్న పోతూ పోతూ ఒక మాట చెప్పిండు. మూగపోయిన గొంతులో రాగమెవరు తీసెదరు, ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు, మూగపోయిన గొంతులో రాగమెవరు తీసెదరు, మూగపోయిన గొంతులో రాగమెవరు తీసెదరు, జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు, జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు. జానపదం జీవ కణములో, జానపదం జీవ కణములో, జానపదం జీవ కణములో, జానపద
చిత్తుబొట్టు పాటలను చిత్తుబొట్టు పాటలను చిత్తుబొట్టు పాటలను చిత్తుబొట్టు పాటలను ఎవరు యేసు తెలియగలరు మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు తీరబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు చేతులెత్తి శరణు కోరితే శర తీసెదువరు చేతులెత్తి శరణ కోరితే శర తీసెదువరు కాటికి కాట జాపితే పాడె మోసెదువరు ఆ కాటికి కాలు జాపితే పాడె మోసెదువరు తుపాకులకు ఎదురు నడిసిన తుపాకులకు ఎదురు నడిసిన తుపాకులకు ఎదురు నడిసిన తుపాకులకు ఎదురు నడిచిన నగా నాగ నాగారో తుపాకులకు ఎదురు నడిచిన తుపాకులకు ఎదురు నడిచిన తూటనెవరు దాచెదరు తీరబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు తీరబోయిన గొంతులో రాగమెవరు పోసెదరు జానపదం జీవకణములో జానపదం జీవకణములో జానపదం జీవకణములో జానపదం జీవకణములో జీవాసరాలవలో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు తీరబోయిన గొంతులో తీరమెవరు పోసెదరు. శంకరన్న పాడే ముందు ఇప్పుడు ఇందాక అన్న ఒక కోరిక కోరిండు పెద్దన్న పేరు పేరు ఇందాక ఇక్కడ మాట్లాడన్న పేరు వెంకటరెడ్డి అన్న ఒక కోరిక కోరిండు నిజంగా ఈ గాండకోకిల తెలంగాణ కోసం కాలుకు గజ్జ కట్టి గొంగడి భుజానేసి పల్లె పల్లె తిరిగి కోట్లాది మంది ప్రజలను చైతన్యవంతులు చేసినటువంటి ఏపూరు సోమన్న ఈ ప్రభుత్వంలో ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉండాలని చెప్పి అన్న కోరుకున్నాడు. ఆయన కోరిక మేరకు మేము తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులుగా మద్దతుగా మేము అన్నను ప్రభుత్వానికి మా తరపున కూడా మేము మా అన్నకు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ ఇవ్వాలని చెప్పి మేము అంతా కూడా డిమాండ్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రాగుల శంకరన్న థ్యాంక్ యూ.